నమస్తే. ప్రాణాయామం వలన లాభాలు. ఇది కూడా డాక్టర్ మంతిన సత్యనారాయణ గారి సుఖజీవన సోపానాలు నంబర్ 5. మనం ఒక మంచి ఫలితాన్ని పొందాలి అంటే దాని వెనుక ఎన్నో రోజుల కష్టం అనేది ఉంటుంది. ఏ కష్టము లేకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలను ఇచ్చేవి చాలా అరుదుగా ఉంటాయి. ఆ అరుదైన వాటికోవకు చెందినదే దీర్ఘ ప్రాణాయామము. దీర్ఘ ప్రాణాయామం రోజుకి ఉదయం 25 నుండి 30 నిమిషాలు చేస్తూ, కుదిరితే సాయంకాలం కూడా 20 నుంచి 25 నిమిషాలు చేస్తూ ఉంటే ఫలితాలు ఎంతో అద్భుతంగా వస్తుంటాయి. రోజులో మనం ఇంత తక్కువ టైంని కేటాయించడం కూడా కష్టమైతే జీవితంలో సుఖపడలేము. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాలైన ప్రాణాయామాలను చేసి ఉండవచ్చు, మీకు ఎంతో అనుభవం కూడా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ ఈ రకమైన ప్రాణాయామాన్ని చేస్తే ఇలాంటి మార్పులు శరీరంలో, మనసులో కలుగుతున్నాయనేది అనుభవపూర్వకంగా తెలుసుకొని చూడండి. ప్రతి దానిలో ఉన్న మంచిని చెడును తెలుసుకుంటే తప్ప మనకు ఏవి లాభాన్ని కలిగిస్తాయో పూర్తిగా తెలియదు. నేను మిగతా రకములైన ప్రాణాయామాలను పరిశీలించడం జరిగింది. ఈ ప్రాణాయామంలో వచ్చే ఫలితాలను చూస్తే మిగతా వాటికంటే తక్కువ టైంలో ప్రతి ఒక్కరూ ఎక్కువ లాభాన్ని పొందుతారని తెలుసుకున్నాను. నా అనుభవంలో నేను తెలుసుకున్నవి కానీ, నేను నేర్పగా ఆచరించేవారు తెలియజేసిన ఫలితాలు కానీ వింటూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ ప్రాణాయామం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. చెమటలు బాగా పడతాయి. మనం ఎంతోసేపు కష్టపడి పనిచేస్తే కానీ చెమటలు రావడం ప్రారంభం కాదు. కానీ ప్రాణాయామం ప్రారంభించిన మొదటి 5 నుండి 10 నిమిషాలలోపు శరీరం అంతా వేడికిపోతుంది. అక్కడ నుండి చెమటలు శరీరం అంతా బాగా పట్టడం కారణం మొదలవుతుంది. బయట వాతావరణం చలిగా ఉంటే అలాంటప్పుడు మెడకి, సంకల్లో మాత్రమే చెమటలు పడతాయి. ఉదయం చెమటలు పడితే చర్మంలోని మాలిన్యాలు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనిషి కదలకుండా కూర్చొని గాలి పీల్చుతూనే చెమటలను శరీరానికి పట్టించవచ్చు. అదనమాట. రెండో లాభం ఏంటి? ఈ ప్రాణాయామం చేసిన తర్వాత అలానే కళ్ళు మూసుకొని కూర్చుంటే మనసు ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంటుంది. మన మనసుకి ఏదో ఒక ఆలోచన రాకుండా ఎప్పుడు ఉండదు. ఆలోచనారహితమైన స్థితి ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. ఈ ప్రాణాయామం చేసిన తర్వాత మనసుకి చాలా నిమిషాల పాటు అసలు ఏ ఆలోచన రాకుండా మనసు శూన్యంగా ఖాళీగా ఉన్నట్లు అందరికీ అనుభవంలోకి వస్తుంది. ప్రాణాయామం ప్రారంభించిన మొదటి వారం రోజుల్లోనే అందరి అనుభవంలోనూ ఈ మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ప్రాణాయామం పూర్తి అయ్యాక ప్రాణాయామం పూర్తి అయ్యాక శ్వాసల సంఖ్య లెక్క వేసుకుంటే ఎక్కువ మందికి మొదటి వారం రోజుల్లోనే 8 నుంచి 10 శ్వాసలు నిమిషానికి ఉంటాయి. మరికొంతమందికి 5 నుంచి 6 శ్వాసలు కూడా వస్తుంటాయి. ఇలా శ్వాసలు తగ్గడం అనేది చాలా గొప్ప అనుభూతిగా, ఆనందంగా ఉంటుంది. శ్వాసలు తక్కువగా ఉన్నప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది. బాహ్య ప్రపంచాన్ని మనం వదిలేసినట్లు అవుతుంది. 4. మనిషి దీర్ఘ ప్రాణాయామాన్ని 2 పూటలా చేయడం వలన వారి ఊపిరితిత్తులు పూర్తిగా వినియోగింపబడతాయి. గాలిని నిండుగా పీల్చుకోవడం అలవాటు అవుతుంది. అలాగే పూర్తిగా వదలడం అలవాటు అవుతుంది. శ్వాసలు ఇలా రోజంతా దీర్ఘంగా తక్కువసార్లుగా తీసుకోవడం అనేది జరిగితే మనలో కణాలు పూర్తి ప్రాణవాయువును అందుకొని ఎక్కువ కాలం జీవిస్తాయి. దాంతో మనిషి ఆయుర్దాయం బాగా పెరుగుతుంది. 5వ పాయింట్, మనలో తయారైన కార్బన్ డైఆక్సైడ్ బాగా విసర్జింపబడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ ఆక్సిజన్ని లోపలికి ఒత్తిడిగా పంపామో ఈ ఒత్తిడికి కార్బన్ డైఆక్సైడ్ త్వరగా రక్తం నుండి బయటకు వస్తుంది. నీరు ఎక్కువగా ఉంటేనే మూత్రం బయటకు వచ్చినట్లు ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే కానీ కార్బన్ డైఆక్సైడ్ బయటికి కదలదు. ఈ ప్రాణాయామం ద్వారా ఈ చెడు అంతా బాగా బయటకు పోయి ఎప్పుడూ రక్తశుద్ధి బాగా జరుగుతూ ఉంటుంది. 6వ లాభం, మనిషికి ఎక్కువ శక్తి వస్తుంది. శరీరానికి అన్నిటికంటే అతి ముఖ్యమైనది ప్రాణవాయువు. అది కణాలకు బాగా అందితే దానితో వచ్చే శక్తి చాలా ఎక్కువ. అలాంటి ప్రాణశక్తిని ఇప్పుడు మనం బాగా కణాలకి నిరంతరం అందించేటట్లు ఊపిరితిత్తులు మారతాయి. మనిషి రోజంతా హుషారుగా, శక్తిగా ఎక్కువ పని పూర్వం కంటే చేసుకోవచ్చు. స్వామి రామ అను ఒక గొప్ప యోగి వారి హోలిస్టిక్ హెల్త్ అనే పుస్తకంలో దీర్ఘ ప్రాణాయామం గురించి ఇలా రాశారు. దీర్ఘ ప్రాణాయామము 1 నిమిషము చేస్తే 24 నిమిషముల శక్తి ధారాళముగా శరీరానికి అందుతుందని.
అదే దీర్ఘ ప్రాణాయామాన్ని 24 నిమిషాలు చేస్తే మనిషికి రోజంతా సరిపడా శక్తిని అందుకోగలడని వారు తెలియజేశారు. మన కణాల అవసరాలను దీర్ఘ ప్రాణాయామము అంత బాగా తీర్చగలదు. కాబట్టి మనిషికి అంత శక్తి వస్తుంది. 7వ లాభం, ఈ ప్రాణాయామం చేయడం వలన దీర్ఘశ్వాసలు అలవాటయ్యి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు కానీ, వండని ఆహారం తిన్నప్పుడు కానీ, ప్రాణాయామం పూర్తి అయినప్పుడు కానీ శ్వాసను పరిశీలిస్తే ఎంతో నెమ్మదిగా తెలియనంత తేలికగా జరుగుతూ ఉంటాయి. శ్వాసలు అనేవి మనకు తెలియనంత నెమ్మదిగా జరుగుతున్నాయంటే శరీరంలోని కణాలన్నీ పూర్తి ప్రాణవాయువుతో నిండి ఉన్నట్లు అర్థం. శ్వాస తీసుకుంటున్నామా లేదా అన్నట్లుగా జరగడం అనేది సహజమైన ప్రక్రియ. ఇలా శ్వాసక్రియ జరగడం అనేది ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేస్తూ గాలిని బాగా నింపుకుంటున్నాయని అర్థం. 8వ లాభం, ప్రతిరోజు ఈ దీర్ఘ ప్రాణాయామాన్ని చేయడం వలన ఊపిరితిత్తులలోనికి ప్రవేశించిన దోషాలు, లోపల తయారైన కఫాలు, శ్లేష్మాలు మొదలగునవి ఏ రోజుకా రోజు లోపల నుండి తెగి బయటపడుతూ శ్వాసనాళాలు, శ్వాసకోశాలు పరిశుభ్రంగా ఉంటాయి. దీనితో లోపల ఉండే చెడు అంటూ ఏమీ ఉండదు. ఏ రోజుకా రోజు పేరుకుంటే కొంతకాలానికి దగ్గు రూపంలో బయటకు రావడం జరుగుతుంది. ఈ ప్రాణాయామం వల్ల, దీర్ఘ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తుల లోపల పరిశుభ్రంగా తయారవడం వలన అప్పుడప్పుడు వచ్చే దగ్గు లాంటివి, పిల్లి కూతలు లాంటివి, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ లాంటివి రాకుండా ఆరోగ్యంగా ఉంటాము. తరచూ ముక్కు రొంపలు పట్టడం తగ్గిపోతుంది. ప్రతిరోజు గాలిని గట్టిగా పీల్చి వదలడం వలన ముక్కు భాగాలలో, సైనస్ భాగాలలో పేరుకున్న దోషాలు, ఎక్కువ జిగురు ఏ రోజుకు ఆ రోజు బయటకు పోతూ ఉంటాయి. దాంతో చెడు నిల్వ ఉండక రొంపలు పట్టవు, త్వరగా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఇక రావు. 10. జ్ఞాపక శక్తి పెరగడం, ఏకాగ్రత పెరగడం అనే విషయాలలో చాలా మంచి మార్పు వస్తుంది. మెదడు కణాలకు ఎక్కువ ప్రాణవాయువు అవసరం అవుతూ ఉంటుంది. దీర్ఘ ప్రాణాయామం వలన మెదడు కణాలకు సరిపడా ప్రాణశక్తి, ప్రాణవాయువు నిరంతరం రోజంతా అందుతూ ఉంటాయి. దీనితో ఆ కణాలు శక్తివంతంగా, చురుకుగా పనిచేయగలుగుతాయి. 11. బరువు బాగా ఎక్కువ ఉన్నవారికి ఈ ప్రాణాయామం ఒక వరం అని చెప్పవచ్చు. బాగా లావు ఉన్న వారికి శరీరంలో రెట్టింపు ప్రాణవాయువు అవసరాలు ఉంటాయి. శరీర అవసరాలను, కణాల అవసరాలను వారి 2 ఊపిరితిత్తులు సరిగా తీర్చలేవు. దానితో ఎక్కువగా రొప్పుతూ అలసటతో ఉంటారు. పని బాగా చేస్తే ఆ పనిలో రెక్కలు కదిలేసరికి ఎక్కువ గాలి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఆ పని చేయాలంటే కీళ్ళ నొప్పులు, కూర్చుంటే బరువు పెరగడం, ఇలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కదలకుండా ఒకే చోట కూర్చొని మొత్తం శరీరానంతటికీ చక్కని ప్రాణవాయువుని ఈ దీర్ఘ ప్రాణాయామం ద్వారా అందించవచ్చు. ప్రాణవాయువు చాలకే కాళ్ళు తిమ్మిర్లు, మంటలు ఎక్కువగా వస్తుంటాయి. కాళ్ళు తిమ్మిర్లు, మంటలు వస్తుంటాయి. ఈ ప్రాణాయామం ద్వారా అలాంటి ఇబ్బందులు పూర్తిగా పోతాయి. అలాగే అలసట, రొప్పు లాంటివి లేకుండా చేయవచ్చు. లావు ఉన్న వారికి వచ్చే మత్తు, ఎక్కువ నిద్ర ఈ దీర్ఘశ్వాస ప్రాణాయామాలతో పూర్తిగా పోతుంది. 12 లాభం, బాగా శారీరక శ్రమ చేసేటప్పుడు వెళ్ళే ప్రాణవాయువు కంటే ఎక్కువ ప్రాణవాయువు దీర్ఘ ప్రాణాయామంలో శరీరానికి అందుతుంది. పని చేసేటప్పుడు శక్తి అవసరం అవుతూ ఉంటుంది. ఆ శక్తి శరీరంలో విడుదలైనప్పుడు దానితో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా రక్తంలోనికి విడుదలవుతుంది. ఆ విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ను బయటకు విసర్జించడానికి మన ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ను ఆ పనిలో అవసరం అయ్యి పీల్చుకుంటూ ఉంటాయి. ఇక్కడ శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ తయారవ్వకుండానే ఎక్కువ ప్రాణవాయువు దీర్ఘ ప్రాణాయామంలో అందరికీ అందుతూ ఉంటుంది. 13వ లాభం, ధ్యానం చేయాలనుకున్న వారికి ఈ ప్రాణాయామం చాలా బాగా సహకరిస్తుంది. ధ్యానంలో మనసు స్థిరం అవ్వడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. తర్వాత 10 నుంచి 20 నిమిషాలు మనసు ఏ ఆలోచన లేకుండా రాకుండా ఉండే స్థితిలో నిలుస్తుంది. ఈలోపు మరలా అంతరాయం కలుగుతుంది. కూర్చున్న గంటలో అనుకున్నది పొందడం అనేది చాలా కొద్ది సమయం అని అందరూ చెప్తూ ఉంటారు. ముందు ఈ దీర్ఘ ప్రాణాయామాన్ని 20 నుంచి 30 నిమిషాలు చేస్తే వెంటనే మనస్సు ఆలోచనారహితమైన స్థితిని పొంది ఉంటుంది. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే గంటసేపు చాలా స్థిరంగా మనసు ఉంటుంది. బాగా మరిగిన ఎసరులో బియ్యం వేస్తే వెంటనే ఉడకడం మొదలవుతుంది. అలాగే ఈ ప్రాణాయామం చేస్తే, ధ్యానిస్తే వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతాం. నీళ్లు మరగడానికి, బియ్యం ఉడుకుపట్టడానికి ముందు చాలా సమయం పట్టినట్టు ధ్యానంలో మనస్సు స్థిరం అవ్వడానికి ముందు చాలా సమయం వృధా అవుతుంది. ఈ ప్రాణాయామం తోడుతో అందరూ ధ్యానంలో ఎక్కువసేపు ఎక్కువ ఆనందాన్ని పొందగలరని గట్టిగా చెప్పవచ్చును. 14వ లాభం, ప్రాణాయామం ముందు చేసి తర్వాత ఆసనాలు చేసి ఆసనాలు బాగా ఎక్కువసేపు వేయగలుగుతాం.
ఈ ప్రాణాయామం ముందు చేయడం వలన శరీరంలో ప్రాణవాయువు నిలవలు బాగా పెరిగి శ్వాసల సంఖ్య బాగా తగ్గి ఉంటుంది. ఇలాంటి స్థితి శరీరానికి తీసుకువచ్చి ఆసనాలు వేస్తుంటే ప్రతి ఆసనంలో అలుపు రాకుండా, ఇబ్బంది లేకుండా ఎక్కువ సమయంలో ఆసనంలో ఉండవచ్చు. దీనివలన ఆసనాలలో ఎక్కువ ఫలితం వస్తుంది. ఈ ప్రాణాయామం తోడుతో ఆసనాలు చేస్తుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును. 15. ఈ దీర్ఘ ప్రాణాయామాన్ని ముందు చేసి శ్వాసల సంఖ్యను బాగా తగ్గించుకోవడం అనేది చేస్తే మనకు ప్రస్తుతం సమాజంలో వాడుకలో ఉన్న సుఖ ప్రాణాయామాలను, రేచక కుంభకాలను, బాహ్య కుంభకాలను, అంతర్కుంభకాలను మొదలగు రకరకాల ప్రాణాయామాలను సులువుగా చేయవచ్చు. అప్పుడు చేయడం వలన మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఈ దీర్ఘ ప్రాణాయామం ముందు చేస్తే ఏ రకమైన మిగతా ప్రాణాయామాలైనా సులువుగా చేసుకోవచ్చును. 16వ లాభం ఏంటి? ఈ దీర్ఘ ప్రాణాయామంలో ముఖ్యంగా ముఖం భాగాలను ఎక్కువగా బిగపట్టి గాలి బాగా పీల్చడం, వదలడం చేస్తాం. ప్రాణాయామం ఆపాక ముఖం బిగింపు సడలిస్తాం. అప్పుడు ముఖ భాగాలకు ఎక్కువ రక్త ప్రసరణ, ఎక్కువ ప్రాణవాయువు అందుతాయి. దీనితో ముఖంలో మంచి రంగు వస్తుంది. కళ్ళలో కాంతి ఎక్కువగా తెలుస్తుంది. ముఖం ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉంటుంది. ముఖం ముందు కంటే అందంగా తయారవుతుంది. అందంగా ముఖం ఉండాలని కోరుకునే వారికి ఈ ప్రాణాయామం బాగా పనికి వస్తుంది. 17 లాభం. మనలో తయారయ్యే ఏ చెడు దహనం అవ్వాలన్నా ఆక్సిజన్ ఎక్కువగా ఉంటేనే ఆ పని జరుగుతుంది. మన శరీరంలో ప్రాణవాయువు, ఆక్సిజన్ సరిపడా ఉన్నప్పుడు శరీరంలో నిల్వ ఉన్న వ్యర్థ పదార్థాలు పూర్తిగా దహనం చెంది అవి విసర్జక అవయవాల ద్వారా పూర్తిగా బయటకుపోతాయి. ఈ దీర్ఘ ప్రాణాయామం ద్వారా శరీరంలోని విసర్జన క్రియ చాలా చురుగ్గా నడుస్తుంది. వ్యర్థ పదార్థాలు శరీరంలో పేరుకోకుండా సహకరిస్తుంది. ఈ ప్రాణాయామం రోజు చేయడం వలన భవిష్యత్తులో ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘ రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. 18. ఎప్పుడైతే శ్వాసలు తగ్గుతాయో మనసు మనం చెప్పినట్టు ఎక్కువగా వింటూ ఉంటుంది. కోపము, చిరాకు, టెన్షన్ల నుండి చాలా వరకు బయటపడవచ్చు. మానసిక ప్రశాంతత రోజంతా ఉంటుంది. దేనినైనా ఓపికగా వినే తత్వం మనలో పెరుగుతుంది. 20. అన్నింటికంటే ముఖ్యంగా పడుకున్న వెంటనే నిద్ర పడుతుంది. మామూలుగా మనకు పడుకున్న వెంటనే రకరకాల ఆలోచనలు వచ్చి నిద్రామంగం అవుతుంది. ఈ ప్రాణాయామం వల్ల సుఖ నిద్ర పడుతుంది. దీర్ఘశ్వాసల వల్ల నిద్రలో కూడా శరీరానికి సరిపడా ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. దానితో గురక రావడం, ముక్కు గొంతులో అవరోధాలు లేకుండా ఫ్రీగా గాలి ప్రయాణిస్తుంది. నిద్రా సమయంలో కూడా చాలా కాలం ప్రాణాయామం చేయగా మార్పు వస్తుంది. ఎక్కువ నిద్ర అవసరం ఉండదు. అంటే 20 ప్రయోజనాలు చూసారా? దీర్ఘ ప్రాణాయామాన్ని నేర్చుకొని ఎన్ని నెలలో ఆచరించి దాని ద్వారా పొందిన ఫలితాలను ఎందరో పై విధంగా ఉన్నట్లు తెలియజేయగా ఇక్కడ మీకు అందించడం జరిగింది. మనకు అందుబాటులో ఫ్రీగా అందుతున్న ప్రాణవాయువును కూడా సరిగా పీల్చుకోలేక మనిషి ఎన్నో రకాలైన ఇబ్బందులను అనుభవిస్తున్నాడు. ఈ దీర్ఘ ప్రాణాయామం ద్వారా మనం పూర్తిగా గాలిని పీల్చుకునే విధానాన్ని నేర్చుకోవడం అవుతుంది. అలా ఎప్పుడైతే నేర్చుకుంటామో పైన చెప్పిన ఫలితాలన్నీ కోరకుండా వచ్చేస్తాయి. మరి ఇన్ని మంచి ఫలితాలను అందిస్తున్న ప్రాణాయామాన్ని ఇక నుండైనా నేర్చుకొని ఇంటిల్లిపాది ఆచరించే ప్రయత్నం ప్రారంభించాలి. ఈ రోజులో ప్రతి ఇంటిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ శాంతం, ఓర్పు ఎక్కువగా నశిస్తున్నాయి. శ్వాసల సంఖ్య తక్కువగా ఉంటే అవి రెండూ తేలికగా వస్తాయి. ఈ ప్రాణాయామంతో శరీరానికి వచ్చే లాభాలతో పాటు మానసికంగా వచ్చే మార్పులు కూడా ఎక్కువగా ఉంటాయని అనుభవం ద్వారా తెలిసింది. మనం మానసికంగా పరిపూర్ణత పొందాలంటే ఈ దీర్ఘ ప్రాణాయామాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు చేసి తీరాలి. అలా మీ అందరూ ఈ ప్రాణాయామాన్ని ఉపయోగించుకుంటూ మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. మీ డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారు చాలా చక్కగా చెప్పారు కదా. మనం కూడా ఆచరిద్దాం, మనం కూడా లాభాన్ని పొందుతాం. ఓకే, ఆల్ గుడ్ లక్ టు ఆల్ ది బెస్ట్. మీ జయప్రకాష్.